తెలంగాణలోని సింగిల్ స్క్రీన్స్ థియేటర్లలో ఇకపైన పార్కింగ్ ఫీజు వసూలు చేయొద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇది ఒక రకంగా సగటు సినిమా ప్రేక్షకుడికి తెలంగాణలో ఊరటనిచ్చే అంశమే సింగిల్ స్క్రీన్స్కి వెళ్ళి చూసే వాళ్ళకు. ఎందుకంటే దాదాపు అంతా మధ్యతరగతి వ్యక్తులు, పేదవాళ్ళు వీళ్ళే సింగిల్ స్క్రీన్స్కి వెళ్తారు. కొంచెం డబ్బున్న వాళ్ళు, బాగా డబ్బున్న వాళ్ళు అందరు ఈ మధ్య మల్టీప్లెక్స్కే వెళ్తున్నారు. ఆ విషయం అందరికీ తెలిసిందే. కానీ అటు మల్టీప్లెక్స్లో ఇటు సింగిల్ స్క్రీన్స్ థియేటర్లలో కూడా పాప్కార్న్ రేటు, అలాగే కూల్ డ్రింక్స్ రేటు, తినుబండారాల రేటు చాలా ఎక్కువగా ఉంది. ఆకాశాన్ని తాకుతున్నాయి ఆ రేట్లు. అంటే మధ్యతరగతి వ్యక్తి సినిమాకెళ్తే ఫ్యామిలీతో వెళ్ళినా, లేకపోతే ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్‌తో వెళ్ళినా కొనుక్కోలేని పరిస్థితి. డబ్బులున్న వాళ్ళు ఎలా అయినా కొనుక్కుంటారు. కానీ ఈరోజు కొనుక్కుంటే రేపు పరిస్థితి ఏంటి? రేపటి రోజు పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తున్న వైనం మనం చాలాసార్లు చూస్తుంటున్నాం. మనం కూడా అనుభవించి ఉంటాం ఆ ఎక్స్‌పీరియన్స్. ఇవాళ డబ్బులు ఖర్చు చేస్తే రేపటి పరిస్థితి ఏంటని. మరి కొంచెం క్యాంటీన్ ధరలు కూడా, ఆ పాప్‌కార్న్ ధరలు, కూల్ డ్రింక్ ధరలు, తినుబండారాల ధరలు థియేటర్లలో, మల్టీప్లెక్స్‌లో అవి కూడా కొంచెం తగ్గించే ఆలోచన హైకోర్టు చేస్తే బావుంటుందని సగటు సినిమా ప్రేక్షకుడు కోరుకుంటున్న పరిస్థితి.